హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు అరకు నుండి రిటర్న్ అవుతున్నాము. అరకు నుండి రిటర్న్ అవుతుంటే అరకు కొండల మధ్యలో ఏ విధంగా ఉంటుంది ఘాట్ రోడ్ కంప్లీట్గా చూద్దాం. మనము ఆల్మోస్ట్ ఒక 50 కిలోమీటర్స్ వరకు ఉంటుంది ఘాట్ రోడ్ మొత్తం. ఆ కొండల మధ్యలోకి వెళ్తుంటుంది వెహికల్ మొత్తం. కంప్లీట్గా ఎలా వెళ్తుంది, ఆ వెహికల్స్ రద్దీ ఎలా ఉంటుంది, దాంతోపాటు కొండల మధ్యలో ఎంత బాగుంటుంది లొకేషన్స్ కూడా. మన దగ్గర ఎండాకాలము కంప్లీట్ వీడియో చూస్తే మొత్తం వానాకాలం లెక్క అనిపిస్తుంది. పచ్చని పొలాల మధ్యలో ఉంటుంది అనమాట. పొలాలు, చెట్లు ఎటు చూసినా మొత్తం పచ్చగా ఉంటాయి. చూడండి కంప్లీట్గా కొండలు అయితే చాలా బాగున్నాయి. మేము వచ్చేటప్పుడు అయితే నైట్ టైంలో వచ్చినాము, వీడియో చేయడానికి కొద్దిగా కష్టమైంది. ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే మార్నింగ్ టైం వెళ్తున్నాం అనమాట. మీరు చూడండి, అనంతగిరి అంట ఇది విలేజ్ వచ్చేసి. ఒక్క విలేజ్ లో ఒక 70 చిన్న చిన్న విలేజ్లు ఉన్నాయి ఇక్కడ. చాలా అంటే చిన్న చిన్న విలేజ్ ఉన్నాయి. మన సైడ్ 4 విలేజ్లే కలిపి సర్పంచులు ఉన్నాయి కదా, ఒక 10 years బిఫోర్. సేమ్ అదే విధంగా ఇక్కడ 4 విలేజ్లకు కలిపి ఒక సర్పంచ్ ఎన్నుకుంటారంట. ఒక్క విలేజ్ లో 70 to 80 మెంబర్స్ వరకు ఓటింగ్ లిస్ట్ ఉంటుందంట. ఇక్కడైతే పెట్రోల్ బంక్ ఉంది. ఇది అనంతగిరి అనేది ఒక టౌన్ లాంటిది అనమాట. ఇక్కడైతే ఒక పెట్రోల్ బంక్ అయితే ఉంది. పెట్రోల్ బంక్ చాలా రేర్ గా ఈ ఏరియాలో అయితే. ఇక్కడ మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళు సోలార్ సిస్టమ్ ను మెయింటైన్ చేస్తారు అనమాట. ఎందుకంటే పవర్ కట్టింగ్స్ అట్లాంటివి ఇబ్బందులు అవుతాయని చెప్పేసి చాలా వరకు సోలార్ సిస్టమ్స్ ను మెయింటైన్ చేస్తారు. ఒకవేళ పవర్ వాళ్ళ బిల్డింగ్ పైన ఉన్నటువంటి సోలార్ సిస్టమ్ తోటి పవర్ని అయితే వాళ్ళంతలో వాళ్ళు జనరేట్ చేసుకుంటారు అనమాట. చూసారా ఎంత కట్టుకొట్టినా అన్న. సడన్లీ అట్లాంటివి వస్తుంటాయి అనమాట. అడ్వెంచర్లో మనం చూసుకుంటూ జాగ్రత్త వెళ్ళాలన్నమాట. వర్షం స్టార్ట్ అయింది లైట్గా. మీరు ఒకసారి చూడండి, తహసీల్దార్ బండి అంటే ఎవరితో తెలియదు కానీ వచ్చింది. బోర్డు చూసిన ఈ వీడియోలో కనిపిస్తున్నా లేదు. ఇక్కడ ఇది అన్నదగిరి అనేది ఒక చిన్న టౌన్ విలేజ్ అనమాట. మేమైతే నైట్ ఇక్కడ ఆగి సమోసాలు అట్లాంటివి తీసుకున్నాం అనమాట. బాగా ఆకలేసింది. ఇక్కడ ఇదే పాయింట్ దగ్గర తీసుకున్నాము. ఇదే అన్ని ఇచ్చింది మాకైతే. ఇప్పుడైతే మాకు తినబుద్ధి అయితే లేదు, ఏం ఆపుతలేము. జై జనసేన బోర్డు వచ్చేసింది, చూసినారా? ఇక్కడ జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నట్టు బోర్డు కూడా వేసుకున్నాడు. ఇక్కడ చూడండి, జై జనం కొరకు జనసేన, జై జనసేన, జై జనసేన. ఇలా నడి మధ్యలో ఎందుకు ఆపుతారో అర్థం కాదు జనాలు. వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి, వాళ్ళకి దమ్మకులు పనిచేయి వేరే వాళ్ళకి ఇబ్బంది పెట్టడానికి. ఒకరిని కాకుండా ఇంకొకరిని కూడా ఇబ్బంది పెడతారు. సైడ్ చూసుకున్నా వెహికల్ ఆపుకోవాలి. ఎందుకంటే వెళ్ళేటప్పుడు చాలా స్పీడ్గా వస్తుంటాయి వెహికల్స్. ఏ టైంలో ఏమయ్యేది చెప్పలేము. మళ్ళీ అట్లాంటి ఆలోచించకుండా పెడతారు జనాలు. ఎట్లుంటారంటే మాదేం పోయేది ఉంది, వాళ్ళకి వచ్చి తగిలిన తర్వాత తెలుస్తుంది మా వెహికల్ కూడా డ్యామేజ్ అవుతుంది. అదే చూసుకొని వెళ్తే బెటర్. ఇవన్నీ అయితే చాలా కష్టపడుతున్నాను. ఇట్లా మూటలు మోసుకొని కట్టెలు మోసుకొని వెళ్తారనమాట. వాళ్ళ ఇంటి కోసం చాలా బాగా అయితే కష్టపడతారు. ఇటు సైడ్ మన సైడ్ కష్టపడరు అంటేనేమో కష్టపడరు, సాఫ్ట్వేర్ తిరుగుదాం మీద తిరుగుదాం అని చెప్పేసి అనుకుంటారు. కష్టపడుతారు. ఇక్కడైతే నేను చూసినాను, ఒక 50 రూపాయలకు 100 రూపాయలకి అయితే చాలా అంటే చాలా కష్టపడుతారు. ఇక్కడ కార్న్స్ సేల్ చేసే వాళ్ళు కానీ, మనకు కాఫీ పౌడర్ సేల్ చేసే వాళ్ళు కూడా కానీ రండమ్మ రండి అని చెప్పేసి చాలా బాగా జస్ట్ ఒక 30-40 రూపాయల కోసమే వాళ్ళు చాలా బాగా కష్టపడుతారు. మన సైడ్ ఏమో కష్టపడతారు కాకుండా సాఫ్ట్గా కష్టపడతారు, ఇంత హార్డ్గా కష్టపడరు అనమాట. వీళ్ళ ఇంటి కోసం అయితే చాలా బాగా కష్టపడతారు. అదొకటి అప్రిషియేట్ చేసుకోవచ్చు మనం అయితే. మీరైతే రోడ్ను చూడండి ఒకసారి. ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో వ్యూ చూడండి ఎంత బాగుందో. స్నో కంప్లీట్ స్నో పడుతున్నట్టుగానే కనిపిస్తుంది. మీరు ఒకసారి చూడండి, స్నో ఎలా స్నో అయితే పడుతుంటుందో సేమ్ చూపిస్తాను. మీరు కూడా చూడండి. చాలా బాగుంది ఈ ఏరియా అయితే. నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను ఈ ప్లేస్ని, కానీ నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇట్లాంటి ప్లేస్కు విజిట్ చేస్తాను అని చెప్పేసి. అది మళ్ళా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కూడా విజిట్ చేస్తాను, ఇట్లా వీడియో తీస్తాను అని చెప్పేసి. వ్యూ అయితే మామూలుగా లేదు. ఒక్కో వ్యూ ఒక్కో అడ్వెంచర్ అనుకోండి. ఇక మనము గేమ్స్ ఆడతాం కదా మొబైల్, డ్రైవర్స్ మాత్రం అట్లనే ఉంటుంది. ఇక గేమ్ ఆడినట్టు ఉంటుంది అనమాట కంప్లీట్గా.
ఇట్లా టర్నింగ్ల మీద టర్నింగ్లు, అడ్వెంచర్ల మీద అడ్వెంచర్లు. నా కార్ తీసుకొస్తే మాత్రం నెక్స్ట్ టైం నేను కూడా ఒక అడ్వెంచర్ని ఫీల్ అవుతా. అడ్వెంచర్ ఉంటుంది అనమాట. ఇక్కడ మస్తు మజా వస్తుంది డ్రైవింగ్ చేస్తుంటే కూడా. జాగ్రత్త వెళ్ళాలి, మజా వస్తుంది అని చెప్పేసి చాలా స్పీడ్గా వెళ్తే వెళ్ళొద్దు, జాగ్రత్తగా వెళ్ళాలి. మనం జాగ్రత్త వెళ్ళినా ఎదురుడు మంచిగా రాడు, వెళ్ళడమే మనకు మంచిది. డ్రైవర్ అన్నప్పుడు జాగ్రత్త అనేది ఖచ్చితంగా. లైట్గా వర్షం పడుతుంది, మీకు లైట్ డాట్స్ అయితే కనిపిస్తున్నాయి కదా, లైట్గా అయితే వర్షం పడుతుంది. కొండ చూడండి ఒకసారి, ఎక్కడ మామూలుగా లేదు కొండ అయితే. ఇక్కడ చూడండి అసలు ఒక్కో అడ్వెంచర్ అనమాట. ఇది చూస్తున్న కొద్ది ఇంకోటి బాగా అనిపిస్తుంది, ఇంకోటి చూస్తున్న కొద్ది ఇంకోటి బాగా అనిపిస్తుంది. అట్లాంటి ఏరియా ఇది మనం వెళ్తుంటే. అట్లా ఉన్నది అరకు అరకు అని చెప్పి చిన్నప్పుడు అయితే చాలా సార్లు విన్నా ఏముంటది అరకు అరకు అని చెప్పేసి. కానీ ఇక్కడికి వస్తేనే మనకు అర్థమైంది అరకులో ఉండే స్పెషాలిటీ. డ్రైవర్ అన్న అయితే మా ఫ్యామిలీ కూడా వెనుక కూర్చున్నారు. అన్న అబ్జర్వ్ చేసుకున్నాడు, వెనకాల కాలు పెట్టి పడుకున్నారు అని చెప్పేసి. సడన్లీ అన్న చూసి చెప్తుండు. ఇట్లాంటి డ్రైవర్ దొరకడం మనకు ఒక అదృష్టమే. ఇట్లా చూసుకోవాలన్నమాట అప్పుడప్పుడు, ఎందుకంటే ఎవరికి ఏం జరిగినా కూడా తిరిగి రాదనమాట, చూసుకోవాలి. అరే అన్న నేను వీడియో చేస్తుంటే జరిగేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే భలే స్మైల్ ఇస్తుండు. నేనైతే అన్నని పొగుడుతున్నా అని చెప్పేసి అనుకుంటుండదు, కానీ నేనైతే ట్రూ వర్డ్ చెప్తున్నాను అన్నకైతే. అన్ననే కాదు ప్రతి ఒక్కరికి, ఎందుకంటే డ్రైవర్ అనే వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తను మెయింటైన్ చేసుకుంటా తీసుకొచ్చే వాళ్ళే డ్రైవర్లు అనమాట. డ్రైవర్లకి ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే మనం ఇంటి దగ్గర నుంచి స్కూల్కి వెళ్ళాలన్నా ఎటన్నా వెళ్ళాలన్నా కూడా డ్రైవర్ మనల్ని సేఫ్గా వెళ్ళి సేఫ్గా వచ్చే వాళ్ళే. డ్రైవర్ మంచిగా తీసుకెళ్తేనే మనం అందరం ఇప్పటిదాకా లైవ్లో ఉన్నాము. ఉంటారు కొంతమంది డ్రైవర్లు, అలాంటి డ్రైవర్ల కోసం మనం మాట్లాడలేదు, మంచి డ్రైవర్ల గురించే మనం మాట్లాడుతున్నాము. చాలా బాగున్నాయి ఇవైతే. ఇది ఒక విలేజ్ అనమాట, చూడండి ఎంత డౌన్ లో ఉన్నాయి హౌసెస్ అయితే. ఒకసారి చూడండి, కపుల్స్ కూడా చాలా బాగుంటుంది ఈ ఏరియా చెప్పాలంటే. ఎలా వస్తున్నారంటే అలా వస్తుంటారు ఇక, మనం ఇక చెప్పలేము మాటల్లో అయితే, కానీ బాగుంటుంది కపుల్స్ కూడా. ఒక 50 కూడా కాదు, ఆల్మోస్ట్ ఒక 10-20 మీటర్స్ కు ఒక కరువు, 10-20 మీటర్స్ కు ఒక కరువు. కరువును చూస్తేనే భయం వేస్తుంది అసలు. ఇట్లా ఈ కరువు ఎక్కడి నుంచి ఎవరు వస్తారో సడన్ గా అని చెప్పేసి. మన దగ్గర అయితే రింగ్ రోడ్ ఎక్కినామంటే అలా వెళ్ళిపోతూనే ఉండొచ్చు. ఇది బుర్ర గుహలోకి వెళ్ళే దారి అనమాట. మేము వెళ్ళినాము, వెళ్ళేసి రిటర్న్ అయిపోయినాము. కరువు ఎట్లున్నాయంటే కంప్లీట్ గా ఇప్పుడు వస్తున్నట్టు అసలైన ఘాటు చూడండి. ఇక ఘాటు అంటే మామూలు ఘాటు కాదు, కారం వేసుకునే ఘాటు కాదు, ఘాటు రోడ్ అనమాట. ఓకే, నేనే ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ చెప్పలేదు, కాకుండా మీరు అర్థం చేసుకోవట్లు ఉంటుంది అని చెప్పి చెప్తాను అనమాట. మళ్ళీ స్పీడ్ వస్తుందో ఏమనుకుంటున్నాడో, మళ్ళీ రేసింగ్ గేమ్ ఆడుతాం అనుకుంటున్నావు, మరి ఏమనుకుంటున్నావు తెలియదు, కానీ భలే స్పీడ్ వస్తుంది వాడైతే. వర్షం అయితే పడ్డది ఇక్కడ. ఎండాకాలం వానాకాలం ఒకటే అనమాట. ఇక్కడ లైవ్ లో అయితే తేనె అయితే అమ్ముతుంది అనమాట, చూడండి పట్టి మంచిగా పిలుస్తారు ఇక్కడ అన్నయ్య అన్నయ్య అని, చాలా బాగుంటది. వాడైతే మన దగ్గర వాడు ఎంత ఫేమస్ తెలంగాణలో, అందరూ వచ్చేసి అన్నయ్య అన్నయ్య అనే వాడైతే చాలా ఫేమస్ అనమాట. చాలా బాగా అనిపిస్తుంది. మనం ఇంటుండే కూడా వాడు అన్నయ్య అన్నయ్య మీకు వినిపించిన లేదు, నేను చూడలేదు, కాకపోతే వాడైతే చాలా బాగుంటుంది.
వీళ్ళు ఎంత కష్టపడతారు అంటే అంత కష్టపడతారు వాళ్ళ ఇంటి కోసము. ఈ వానలో కూడా వాళ్ళు అరటి పళ్ళు అమ్ముతున్నారు. ఇది ఇది మనకు కావాల్సింది. చూడండి మీరు ఒకసారి అట్లుంటాయి అనమాట అరకు అంటే. అన్న అయితే డ్రెస్ వేసుకోలేడు, మీరు ఏమనుకోకూడదు. అన్న కండలా చూసి అన్న అట్లేం లేదన్న, కామెడీ కోసం అన్న ఫీల్ అవుతుంది. అన్నకు దగ్గర దగ్గర 16,000 ఫాలోవర్స్ ఉన్నారు. పేరు ఏంటిదన్న? సాన్విసి ట్రావెల్స్. 16,000 ఫాలోవర్స్. మీరు ఇట్లాంటి ఘాట్ రోడ్లు చూడాలి, ఇంకా కొత్త కొత్త ప్లేస్లు చూడాలి డ్రైవింగ్ లో అనుకుంటే అన్న ఛానల్ కి విజిట్ చేయండి, చూడండి. మీకు బుకింగ్స్ కావాలంటే కూడా అన్న ఛానల్కి వెళ్ళేసి కాంటాక్ట్ నెంబర్స్ ఉంటాయి, బుకింగ్ చేసుకోండి. చాలా బాగా చేస్తారన్నమాట. అన్న పేరు చింటూ, నిక్ నేమ్ అయితే. మరి అన్న అసలు పేరు అయితే తెలియదు. ఏం పేరు? చింటేనా? ఆధార్ కార్డ్ లో కూడా చింటే ఉందంట, మరి నాకు తెలియదు. అన్ననే చెప్తుండ్రు. ఆధార్ కార్డు కూడా ఆధారే ఉందా? అదే పేరు ఉంటుంది అంతా. ఇది ఇప్పుడు చెప్తున్నారు, ముందే చెప్పాలి కదా. అన్నకు దగ్గర దగ్గర ఒక 3 లాంగ్వేజ్లు కవర్ చేస్తారంట. మరి లైట్ గా అంటే స్ట్రాంగ్ గా కాదు, లైట్ పీర్ అంటే తెలుసు కదా, లైట్ పీర్ లాంటిది అనమాట. స్ట్రాంగ్ పీర్ కాదు, అట్లా కవర్ చేశారంట. తిన్నామా, వెళ్ళినామా, అలా పడుకున్నామా అనేది అలాగా మాట్లాడతారంట. ఆల్మోస్ట్ వాళ్ళు తమిళ్, కన్నడ, ఇంకా ఇంకేం లాంగ్వేజ్ అను? మహారాష్ట్ర లాంగ్వేజ్. హిందీ కాదు, వేరే ఉంటది. మహారాష్ట్ర వేరే ఉంటది అంటే మనకు వచ్చేది హిందీ, అక్కడ మనం యూజ్ చేసేది హిందీ. ఓకే. ఆల్మోస్ట్ వాళ్ళు ఎక్కువ అన్న రెగ్యులర్ గా అవే రూట్స్ వెళ్తాడంట. అన్న కూడా ఫస్ట్ టైం వచ్చిందంట, కానీ బాగా ఫీల్ అయింది ఈ అరకు గురించి అయితే. మస్తు ఇట్లా రూట్స్ ఉన్నాయి. వచ్చేటప్పుడు నైట్ లా మాట్లాడి ఉండే, ఇక్కడనే కూర్చున్నాయి. సడన్లీ మళ్ళీ అన్న నిద్రపోతాడే మన భయం అట్లా అనమాట. చూడన్న ఆయన ఉంటే ఆపు, మరి ఆపితే జర ఫొటోస్ అన్న చూస్తారు మన వాళ్ళు. జీవితం అంటే చూడు, మంచి ప్లేస్ చూడు, ప్లేస్ చూసి నేను వచ్చినప్పుడు ఇదైతే మామూలు లొకేషన్ కాదు. గాడ చూడండి రిసార్ట్లు ఉన్నాయి. వెళ్ళైన వాళ్ళు, కొత్త అయిన వాళ్ళైతే అక్కడికైతే వస్తారంట. బాగున్నాయి రిసార్ట్. వర్షానికి అయితే ఇక్కడ ఆగిపోతామని తినాదు. తాగడమే బెటర్, ఎందుకంటే తాగుతులు అనమాట. ఒక్కొక్క విధంగా వస్తారు. ఇక్కడ బండ్లు కూడా జారుతాయి అనమాట, 2 వీలర్స్ ఈ కరువుల మధ్యలో. ఈ లొకేషన్ అయితే బాగుంది. ఈ వర్షంలో ఈ గుడ్డకి నిలబడడం అయితే మజా ఉంటుంది. మీకు నిలబడాలి. ఇదైతే బాగుంది ఈ రిసార్ట్ అయితే. చూడండి, వెళ్ళేటప్పుడు చూసిన నైట్ టైం అయితే, ఇప్పుడైతే లైవ్ లో చూస్తున్నాం. మార్నింగ్ బాగా కనిపిస్తుంది. అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఇక్కడ ఓన్లీ వెహికల్స్, ట్రక్కులు అయితే రాకపోవచ్చు, ఎందుకంటే ఒక్క ట్రక్ కూడా కనిపించలేదు. ట్రక్కులు వస్తాయా మరి నైట్ అయితే కనిపించలేదు. ఇప్పుడు ఈ వీడియో స్టార్ట్ చేసినప్పటి నుంచి మేము వచ్చేటప్పుడు కూడా ఒక్క ట్రక్ అయితే కనిపించలేదు నాకైతే. ఆల్మోస్ట్ ట్రక్కులు వస్తే కనుక కొద్దిగా డ్రైవింగ్ చేయడం కష్టం అనుకోండి, ఎందుకంటే వెహికల్స్ హెవీ ఉంటాయి, పెద్దగా ఉంటాయి, ట్రైన్ లాగా. అవి మళ్ళీ యూటర్న్లు చేసుకోవాలి, పెద్ద టాస్క్లు ఉంటాయి డ్రైవర్ అన్నలకు. టాస్క్ ఉంటుంది. ఇప్పుడు చూసినారా, ఇక్కడ టర్న్ చేయాలంటే అంత పెద్ద వెహికల్ టర్న్ చేయలేము. అదే మన చిన్న కార్ అయితే ఈజీగా టర్న్ అయిపోతుంది అనమాట. ఈ పెద్ద పెద్ద వెహికల్స్ అయితే చాలా కష్టం టర్న్ చేయడానికి. అట్లాంటి అంటే అరకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రూటే ఉంది. ఇంకా వేరే రూట్ ఉందా? వేరే రూట్ తెలియదు. అరకు కనుక ఉంటే కనుక ఇదే రూట్ ఇంకా దేవునికి నమస్కారం పెట్టి రావడమే, ఇంకేం చేయలేము. చూడండి ఇక ఎలా ఉందో లొకేషన్ అయితే. అసలు వర్షంలో అయితే మజా ఉంది అసలు చెప్పలేము. మీరు ఈ వర్షంలో ఇక్కడ ఉంటే ఆ ఫీల్ నెక్స్ట్ లెవెల్. ఇక మీకు ఊటీ ఆల్మోస్ట్ చెప్పాలంటే కంప్లీట్ ఊటీది. అక్కడ ప్లాట్ఫామ్ సేల్ అని చెప్పి చెప్పు బాస్. पीछे क्या को चल रहा? No waiting. I am staying here only. What do you want? Tell me. మల్లుండి అయితే ఒక 12th క్లాస్ వరకు చదివించిన, కానీ నో యూజ్, తిరుగుతాడు ఇక.
కంప్లీట్ గా చిరు కూడా ఇక. నువ్వు ఇక. అదే టాలెంట్ ఏమనంటే టాలెంట్ అంటాడు ఇక, ఏమనంటే టాలెంట్ అంటాడు. ఏదో ఒకటి చేపియాలి మొత్తానికి అయితే. గుట్టల మధ్యలో అయితే ఒక రోజు వదిలిపెట్టయితే వస్తా ఇక. నాకు జర ఎప్పుడైనా మంచిగా అనిపించినప్పుడు తీసుకొచ్చి గుట్టలలో వదిలేసి ఇక అప్పుడే సెట్ అవుతాడు ఇట్లా. ఏం చేస్తారంట ఈ వ్యూ అయితే మామూలుగా లేదు. ఈ అల్లుళ్ళు అయితే ఇట్లనే ఉంటది. ఎవరైతే మామూలు అయితే చూస్తారో మీ అల్లుళ్ళకి ఈ రీల్ ఖచ్చితంగా చేయండి. మీ అల్లుళ్ళు కూడా దమ్ము చేస్తే కనుక మీ ఈ రీల్ ఖచ్చితంగా చేయండి మీ అల్లుళ్ళకు. స్నాప్ లేదు, ఓన్లీ వీడియో. బాగుంది, నేను అదే చూపిస్తున్నా. జనాలకు కూడా చూపెట్టద్దా? జనాలు గుండెల్లోనే ఉంటారు, నేను కాదంటలే. ఇప్పుడు కష్టం. స్నాప్ స్క్రీన్ షాట్ తీసుకొని ఏం చేసుకో. మామూలు కాదు అసలు, మామూలు కాదు అసలు. ఇది చూడరు ఇక నువ్వు. మీరు ఈ లొకేషన్ ఇంకా అడ్వెంచర్ ఇక చెప్పాలంటే. ఇది లొకేషన్ అంటే జర్ర జర్ర ఒక్కసారి చూపిస్తే మెల్లగా ఏం తగలేకపోతే ఇంకా చూసుకోరు ఇక. చూసుకున్న వాళ్ళకి చూసుకున్నంత. అంటే డైలాగ్ మార్చి చెప్పినా మీరు ఏమనుకోకండి, డబల్ మీనింగ్ అయితే వెళ్ళగండి చెప్తున్నా. ఆస్వాదించాలి అంటే డైలాగ్ బాగుందని చెప్పి అనమాట. ప్రకృతిని ఆస్వాదించాలి. అవును కరెక్టే. ఏం ఆస్వాదించిన డాడీ? బస్సు సరదా కాదు వస్తుంది. అప్పుడు ఇంకా రేడియో వస్తుంది కదా వైజాగ్ లో. ఇది కరెక్ట్ పాయింట్ చెప్పినావు అని చెప్పుకుంటే చెప్పినావు కానీ కరెక్ట్ పాయింట్ చెప్పినావు. మనకి ఇక్కడికి వస్తే ఏసీ అవసరం లేదు 100% చెప్పాలంటే. ఏసీ అవసరమే లేదు. కార్ డోర్ ఓపెన్ చేసుకొని రిలాక్స్ వెళ్ళిపోవచ్చు. ఆడ బస్సులకి ఎట్లా వేడిగా చుంటలు అంగిల్ అయిపోతుంది. ఇక్కడ 2 అంగిలు వేసుకున్న చల్లగా. ఇంచు మండనంట, ఇంచు మండటు అంటే మన సైడ్ ఇప్పుడు హైదరాబాద్ నుండి కరీంనగర్, హైదరాబాద్ నుండి గజ్వేల్ ఎట్లయితే రూట్స్ అయితే ఉంటాయో అట్లా ఇక్కడ కించిగొండనంట. 2 వెహికల్ వస్తే ఇదే దమాకరం చూడ్రి. ఇక ఆ వెహికల్ పోలేదు, ఈ వెహికల్ వెళ్ళలేదు. ఇట్లా ఉంటుంది అనమాట. ఒక్కోసారి ఏమంటున్నా ఆట ఆగిందా ఒక్కోసారి మనం కాంప్రమైజ్ కావడమే బెటర్. ఎందుకంటే కాంప్రమైజ్ అయితేనే అన్ని పనులు సామరస్యంగా వెళ్తాయి. మనం కొట్లాడవాడి వాళ్ళతో ఇబ్బంది పెట్టుకోవడం టైం వేస్ట్ టాపిక్. ఎందుకంటే టైం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇప్పుడు ఆయనతో మాట్లాడి టైం వేస్ట్ చేసుకోవడం కంటే కొద్దిగా ఇంకో 2 కిలోమీటర్ ముంగటికి వెళ్ళిపోతుంది అట్లా. అన్న మెల్లారంట. ఇది మనకు కావాల్సింది. ముంగట ఆపన వర్షం పడుతుంది. చూసినారా? మెల్ల 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 అనమాట. అసలు ఈ రూట్ లో 2 వీలర్ ప్రిఫర్ చేయకపోవడమే బెటర్. ఎందుకంటే కానీ రావాల్సి వస్తుంది, తప్పదు, ఏం చేయలేము. ఎందుకంటే వెహికల్స్ కూడా అట్లనే వస్తాయి. ఇక్కడ ఎమర్జెన్సీ పర్పస్ లో అయితే చాలా కొద్దిగా కష్టమే అనుకోండి. కాకుండా ఎమర్జెన్సీ పర్పస్ లో అయితే ఏం అవసరం ఉండకపోవచ్చు. ఎందుకంటే మనం వినే తిండి, మనం ఉండే ఏరియా వేరే విధంగా ఉంటుంది, ఇక్కడ ఏరియా వేరే విధంగా ఉంటుంది. ఇక్కడ ఆల్మోస్ట్ వాళ్ళు న్యాచురల్ గా తగ్గించుకోవడానికి ట్రై చేస్తారు ఇక్కడ ఏరియా వాళ్ళందరూ. ఆల్మోస్ట్ వాళ్ళు అక్కడ మనం ఇంత ముందుకు వెళ్ళిన లొకేషన్ లో అడిగితే మేము ఆల్మోస్ట్ వాళ్ళు ఇక్కడ ప్రకృతి నుంచి వచ్చిన ఏవైతే ఉంటాయో ఇప్పుడు న్యాచురల్ గా రెడీ చేసుకుని వాళ్ళే అట్లాంటి మందులు వాళ్ళే చేసుకుంటారు అనమాట. వీటితో తక్కువ అయితే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎక్కువ సివియర్ ఉన్నప్పుడు మాత్రమే హాస్పిటల్ కి ప్రిఫర్ చేస్తారంట. ఆల్మోస్ట్ న్యాచురల్ గా తగ్గడానికి ట్రై చేస్తారంట వాళ్ళైతే. ఇట్లా కార్లు అయితే రోడ్ల పైన ఆపొద్దు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఏ క్షణాన ఏమన్నా కావచ్చు. మనము కారు ఆపకపోవడమే బెటర్. కొద్దిగా స్పేస్ ఎక్కువ ఉంటే ఆపుకోవచ్చు, స్పేస్ తక్కువ ఉంటే మాత్రం అస్సలు ఆపొద్దు. ఎందుకంటే డేంజరస్ ఉంటుంది కాబట్టి
ఏ క్షణాన ఏమైతే చెప్పలేము, అట్లా అని చెప్పేసి స్పేస్ ఎక్కువ ఉంటే ఆపుకోవడం బెటర్. ఇది మామూలు కరువు కాదు అసలు. కొద్దిగా ఛార్జింగ్ తక్కువ ఉంది. వీడియో ఎంతవరకు వస్తుందో తెలియదు, కాకుంటే అంతవరకు దాకా రికార్డ్ చేశాను. సడన్లీ అయిపోతే కనుక ఓకే పర్లేదు, ఇక అప్పుడే బాయ్ బాయ్ అనుకోండి. అడ్వాన్స్ చెప్తున్నా బాయ్ అని. ఓకే, డోంట్ ఫీల్ బ్యాడ్. కట్ చేసింది ఏంది అని చెప్పేసి మీరు మాత్రం అనుకోకండి. ఛార్జింగ్ పెడితే ఇగో ఈ వాయిస్ ఓవర్ ఉంది కదా, ఈ వాయిస్ ఓవర్ కనెక్ట్ కాదనమాట. ఛార్జింగ్ పెట్టట్లేదు. వాయిస్ ఓవర్ కూడా ఇంపార్టెంట్ కదా. ఆల్మోస్ట్ ఒక 20 minutes వరకు క్రాస్ అయిపోయింది వీడియో కూడా. మీకు చాలా బాగుంటుంది చూడండి. మన వెహికల్ ఎక్కడి నుంచి వెళ్తుందంటే కొండ పక్క నుంచి వెళ్తుంది. మీరు కార్నర్ సీట్లో మీరు కూర్చుంటే మీకు అర్థమవుతుంది ఒక్కసారి. ఎందుకంటే మీరు వచ్చినప్పుడు కార్నర్ సీట్లో కూర్చోండి, మీకు కొండ పక్క నుంచి వెళ్తున్న ఫీల్ వస్తుంది. ఎందుకంటే నేను రాత్రి పడుకొని లేచి చూసేసరికి లెఫ్ట్ సైడ్లో కొండ ఉంది. నేను ఒకటేసారి షాక్ అయినా, ఏంటిది అన్న కొండ పక్క కొండ పోతుంది అని చెప్పేసి. అంత భయంకరంగా ఉంటుంది అనమాట రూటు. చెట్లు ఒక్కోసారి వర్షాకాలం అయినా సరే ఏదైనా సరే సడన్లీ పడే ఛాన్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ ఎక్కువ కొండలు ఉంటాయి కాబట్టి చాలా గాళ్ళు కూడా వస్తాయి అనమాట. ఇక్కడ వాటర్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి పడే సిచ్యువేషన్స్ కూడా ఉంటుంది. పడ్డాయి అనుకో దాన్ని క్లీన్ చేసుకొని సాఫ్ చేసుకొని వెళ్ళాలన్నమాట. ఎవరైనా రావడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇంకా దానికి మనమే క్లీన్ చేసుకొని వెళ్ళడం ఉత్తమం. ఎందుకంటే వాళ్ళు వస్తారని వీళ్ళు వస్తారని వెయిట్ చేసి మన టైం వేస్ట్ చేసుకోకుండా మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవడం బెటర్. స్పేస్ చూసుకున్నా అప్పుడు స్పేస్ చూసుకున్నాం. ఓకే, మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.